హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎట్లా ఉన్నారు అందరూ? ఐ గెస్ అందరూ బాగున్నారు, నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మొత్తం అయితే త్రీ టాపిక్స్ అయితే చూద్దాం. రిలేటెడ్ 3 టాపిక్స్ ఆఫ్ TSPSET 2024 అండ్ స్పెషల్లీ ఇది మీ కమెంట్ మీద బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ అనమాట. సో అందరికీ చాలామందికి మోస్ట్లీ దీనిపైన అయితే డౌట్స్ ఉన్నాయి. సో దాన్ని అయితే ఈరోజు క్లియర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా మన ఎఫర్ట్స్కి అయితే ఒక లైక్ ఇవ్వండి టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళకు కూడా సేమ్ డౌట్స్ ఉంటుంది కదా, బికాస్ దే ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ పాత్ ఆఫ్ 2024 PGCET అనమాట, అడ్మిషన్ ప్రాసెస్. అండ్ మన ఛానల్లో ఉన్న బెల్ ఐకన్ ఇది హిట్ చేసుకోండి, సో దట్ మీకు ఫర్దర్ రిగార్డింగ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ అప్లోడ్ చేస్తే మీకు అయితే ఏ డిలే లేకుండా డైరెక్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ది వీడియో ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కాకపోతే అయితే ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇప్పుడే పోయి జాయిన్ చేసుకోండి. లింక్ అయితే కింద ఇచ్చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ది టెలిగ్రామ్ ఛానల్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ ఇట్ సెల్ఫ్ అనమాట. అండ్ గైస్, మీకు ఏ మాత్రం క్వైరీస్ ఉన్న క్వశ్చన్స్ ఉన్న ప్లీజ్ డూ ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఫ్రమ్ లాస్ట్ 1 వీక్ అండ్ వచ్చి అప్కమింగ్ 1 వీక్ అయితే నేను చాలా బిజీగా ఉంటాను, బికాస్ ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ డూయింగ్ ఎంటెక్ ఇన్ JNTH హైదరాబాద్. సో మనకి ఇప్పుడు ఎండ్ సెమిస్టర్ టైం అనమాట, సెకండ్ సెమ్. సో ఇప్పుడు వచ్చేసి మనకి చాలా పనులు అయితే ఉన్నాయి, PPT ప్రెజెంటేషన్, సెమినార్, ఎగ్జామ్స్, ల్యాబ్, రికార్డ్ రైటింగ్. సో ఇవన్నీ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం నేనైతే మీకు కమెంట్లకు కానీ అట్లా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీకు అయితే సొల్యూషన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ నేను కాకపోయినా మన టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది ఉన్నారు, దే విల్ గివ్ ది సొల్యూషన్స్ ఫర్ యువర్ క్వైరీస్. అంటే బెటర్ ఏముంటే వాళ్ళైతే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో వీడియోని అయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూడబోయేది ఈ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది మనకి ఎట్లా వస్తాయి, ఎప్పుడు వరకు వస్తుంది, అండ్ ఏమేమి ప్రాసెస్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ మనకి అడ్మిషన్ ప్రాసెస్ గురించి అయితే నేను ఒక పూర్తి డీటెయిల్ వీడియో అయితే చేసిన. సో ఇక్కడ ఇచ్చేస్తాను ఐ బటన్, మీరు ఇంకా చూడకపోతే యూ కెన్ డైరెక్ట్లీ గో విజిట్ ది వీడియో ఫ్రమ్ దిస్ కార్డ్ ఇట్ సెల్ఫ్. అయితే ఆ వీడియోకి అయితే మనకి చాలా మంచిగానే రీచ్ అయితే వచ్చింది, బికాస్ ఆ వీడియోలో అయితే చాలా కంటెంట్ ఉంది. అండ్ గైస్, మనకి చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు ఎప్పుడైతే మనకి ఇవి వస్తాయి రిజిస్ట్రేషన్ డేట్, సో దట్ వాళ్ళైతే చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి అయితే సర్టిఫికేట్ గురించి అయితే ఇష్యూ ఉంది, అంటే ఆ డేట్స్ వచ్చినా ఇంకా మన దగ్గర టైం ఉంటుందా ఏదైనా సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే. సో గైస్, మీ దగ్గర అయితే యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అయితే ఉంటుంది. సో యూ కెన్ అప్లై ఫర్ ది సర్టిఫికేట్స్. అండ్ ఒకవేళ మీకు అయినా భయం అవుతా ఉంటే, ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఒక సర్టిఫికేట్స్ వీడియో అయితే చేశాను. డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్ మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఆ వీడియో అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. సో అక్కడ చూసి అయితే మీరు సర్టిఫికేట్ గురించి అయితే తెలుసుకోవచ్చు. అండ్ గైస్, మోస్ట్లీ అన్ని సర్టిఫికేట్స్ అయితే సేమ్ ఉంటాయి. అండ్ అందులో డిఫరెంట్ ఏముండొచ్చు అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే అప్డేటెడ్ ఇన్కమ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్డేటెడ్గా ఉండాలి. సో అది లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ నుంచి అయితే కన్సిడర్ చేసుకున్నారు. సో ఆల్రెడీ మనకు 2024లో ఇప్పుడు మనకి జూలై అయితే నడుస్తుంది. సో మీరు ఇప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ తీసుకుంటే మీకు ఖచ్చితంగా అది అయితే హెల్ప్ అవుతుంది, బికాజ్ అది అప్డేటెడ్ కాబట్టి. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా అది వచ్చేస్తుంది. అండ్ మీ రిజిస్ట్రేషన్ కానీ మీ వెబ్ కౌన్సిలింగ్స్ అవన్నీ అయితే ప్రాబ్లం లేకుండా అయితే చేస్తారు. సో మీరు ఇంకా అది అప్లై చేయకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ గైస్, ఎవరైతే గ్యాప్ ఉండి ఇప్పుడు ఎంటెక్ చేద్దామని అనుకుంటే మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాలి. సో అది MRO ఆఫీస్లో అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు దాని మొత్తం ప్రాసెస్ కావాలంటే ఈ ఐ బటన్లో అయితే నేను ఇచ్చేస్తాను. సో ఆ వీడియో కూడా చూసుకొని మీరైతే మీ గ్యాప్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో గ్యాప్ సర్టిఫికేట్ మనకి ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయితే అవసరం లేదు. అడ్మిషన్ ప్రాసెస్లో మీరు కాలేజ్లో ఒక సీట్ వచ్చినాక అడ్మిషన్ తీసుకుంటారు కదా, సో ఆ టైంలో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటారు కదా, సో ఆ టైంలో మీకు గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం. సో ఇప్పుడైతే రిజిస్ట్రేషన్కి అవసరమే లేదు. సో నో నీడ్. అండ్ నెక్స్ట్ గైస్, నేను ఈ డేట్స్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాం. సో లాస్ట్ ఇయర్ మనకి అకాడమిక్ ఇయర్ 2023లో మనకి జూలైలో అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇది డిలే అయిపోయి మళ్ళీ ఆగస్ట్లో అయితే ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఆ డేట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. మనం వెయిట్ ఫర్ ఎ మినిట్, ఆ PDF అయితే ఓపెన్ చేస్తున్నాను. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మన వెనక డిస్ప్లే చేస్తాను, సో మీరు కూడా చూసుకోండి.
సో ఫస్ట్ మనకి ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ జూలైలో వచ్చింది, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అండ్ డిలే వల్ల గవర్నమెంట్ అయితే మళ్ళీ అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇన్ ద ఆగస్ట్. సో మీ దగ్గర ఇంకా మంచి టైం ఉంది, అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ జూలై కాబట్టి మీ దగ్గర జూలై అండ్ ఆగస్ట్లో అయితే టైం ఉంది ఈ నోటిఫికేషన్ రావడానికి. సో టెన్షన్ పడకండి, ఈ గుడ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అయితే ఉంది. సో మీకు ఏదైనా సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి ఆ వీడియోలో అయితే చూసి. నెక్స్ట్ గైస్, ఈ నోటిఫికేషన్లో మీకు A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫ్రమ్ ది రిజిస్ట్రేషన్ టు ది అడ్మిషన్ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ అప్ ఇన్ ద కాలేజ్, ఇన్ ద డిజైర్డ్ కాలేజ్ అనమాట. సో అన్ని యాక్టివిటీస్ విత్ డేట్తో సహా ఉంటుంది కాబట్టి మీరు అయితే వితౌట్ ఎనీ ఎర్రర్ అన్నీ అయితే చేసుకోవాలి, వాళ్ళు చెప్పిన మెన్షన్ చేసిన డేట్స్లో, అండ్ ఆ యాక్టివిటీస్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఈ మంత్ ఎండ్ వీక్ లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఎప్పుడప్పుడు అయితే అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉండండి, దాని అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ గైస్, అది అప్డేట్ అయినప్పుడు మనమైతే ఒక దాని కానీ వీడియో అయితే చేస్తాము, ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్, అంటే ఏ టైంలో ఏ యాక్టివిటీస్ చేయాలి విత్ సమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది చూస్తే మీకైతే ఖచ్చితంగా మీ ఫ్యూచర్ ప్రాసెస్లో అయితే బెనిఫిట్స్ అయితే ఉంటుంది. సో డోంట్ టేక్ టెన్షన్, మనకి ఆగస్ట్ లోపు అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది ఫర్ ది రిజిస్ట్రేషన్ అనమాట. సో అప్పటి నుంచి మీరైతే చేసుకోవచ్చు ఈ అందులో వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాలి, అండ్ దాని కానీ అయితే వాళ్ళు అన్నీ వెరిఫై చేసి మీకు అయితే స్టేటస్ అప్డేట్ చేస్తారు ఇన్ ద వెబ్సైట్, సో దట్ యువర్ సర్టిఫికేట్స్ ఈజ్ ఓకే ఆర్ నాట్. సో ఏదైనా మాడిఫికేషన్స్ చేయాలి, ఏదైనా అప్లోడ్ చేయాలంటే వాళ్ళు మీకైతే మళ్ళీ స్టేటస్ ద్వారా అయితే మీకు తెలుపుతారు. సో దట్ ఏదైనా చేంజెస్ ఉంటే మీరైతే అప్పుడు మళ్ళీ చేసుకుంటే స్టేటస్ అనేది మళ్ళీ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. సో దట్ యువర్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ డన్ అండ్ యూ క్యాన్ గో ఫర్ ది నెక్స్ట్ ప్రాసెస్ అని. సో గైస్, ఇదేనమ్మా రిగార్డింగ్ ది రిజిస్ట్రేషన్. సో ప్లీజ్ డోంట్ టేక్ టెన్షన్, ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక ఒక 5-6 డేస్లో అయితే మీకు ఈ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకుని అన్ని స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ చేసుకోండి, సో దట్ యూ విల్ గెట్ అన్ గుడ్ కాలేజ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ అండ్ యువర్ ప్రిఫర్డ్ స్పెషలైజేషన్. అండ్ గైస్, మళ్ళీ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి చూద్దాం హౌ గేట్ క్యాండిడేట్స్ క్యాన్ డూ రిజిస్టర్ అనమాట. సో గైస్, మీకు కూడా సేమ్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది రిగార్డింగ్ ది రిజిస్ట్రేషన్ ఫర్ ది గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఫస్ట్ అయితే మనకి కాలేజ్లో సీట్ ప్రిఫరెన్స్ చూసినట్లయితే మనకు ఫస్ట్ గేట్ క్యాండిడేట్స్కి అయితే ప్రిఫర్ చేస్తారు. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజ్లో 18 సీట్స్ అయితే ఉన్నాయి ఇన్ ఎనీ స్పెషలైజేషన్, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో ఒకవేళ మనకి 18 మెంబర్స్ గేట్ నుంచి అయితే అప్లై చేస్తే వాళ్ళకు ఖచ్చితంగా సీట్ అయితే రావచ్చు అక్కడ. అండ్ పీజెడ్ వాళ్ళకైతే ఏదైనా సీట్ మిగులుతేనే ఇస్తారు. సో ఈ ఛాన్స్లో అయితే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ అయితే 18 సీట్స్కి ఒకవేళ 18 గేట్స్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకుంటే అక్కడ పీజెడ్ వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. సో అట్లయితే అకార్డింగ్లీ చూసుకోండి. సో గైస్, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండదు ఫర్ ది సీట్స్ అనమాట. సో ఒకవేళ మీ దగ్గర పీసెట్ స్కోర్ ఉన్న గేట్ స్కోర్ ఉన్న బెటర్ యూ కెన్ గో విత్ ది గేట్ స్కోర్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ ది వెబ్ కౌన్సిలింగ్ ఫర్ ది TSPSET 2024. ఇది ఒక సజెషన్ అనమాట. ప్లీజ్ గో విత్ ది గేట్ స్కోర్. సో మీకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది ఇన్ ద కాలేజ్. అండ్ దాని రిలేటెడ్ అయితే మీరు కాలేజ్ చేయడానికి అయితే మీకు తెలుస్తుంది ఆటోమేటికల్లీ. సో డూ ప్రిఫర్ విత్ ది గేట్ స్కోర్ టు జాయిన్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ది తెలంగాణ స్టేట్ అనమాట. అండ్ గైస్, ఆ సపరేట్ రిజిస్ట్రేషన్లో అయితే మీకు గేట్ రిలేటెడ్ అండ్ TSPG రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ అయితే వాడు అడుగుతారు. సో దాని రిలేటెడే మీకు వెబ్ కౌన్సిలింగ్లో కాలేజెస్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ స్పెషలైజేషన్స్ అనేది మీరు వస్తుంది అనమాట. సో మీరు రాసిన ఎగ్జామ్స్ బట్టి అండ్ పేపర్ కోడ్ బట్టి మీకు కాలేజెస్ అనేది అండ్ స్పెషలైజేషన్స్ అండ్ డిపార్ట్మెంట్ అనేది అక్కడ వెబ్ కౌన్సిలింగ్లో షో అవుతుంది. సో అదైతే మీరు ఖచ్చితంగానో కాషియస్లీ చేసుకోవాలి. ఏదైనా తప్పు చేస్తే మాత్రం మీకు మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో డూ ఇట్ వెరీ కాషియస్లీ. అండ్ ఇదేనమ్మా రిలేటెడ్ గేట్ క్యాండిడేట్. సో మీకు సపరేట్ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్లో మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎగ్జామ్ రిలేటెడ్, ర్యాంక్ రిలేటెడ్, స్కోర్ రిలేటెడ్ ఆఫ్ ది గేట్ అండ్ పీజీసెట్ ఏదైనా రాసి ఉంటే అవి కూడా అడుగుతారు. సో అకార్డింగ్లీ మీరు తప్పు లేకుండా ఫిల్ చేసి ఫర్దర్ ప్రాసెస్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ గైస్, మనం ఇప్పుడు వచ్చేసి
ఈ జేఎన్టీయూ, హైదరాబాద్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ ఎట్లా రావాలనేది దీని మీద అయితే మనం బేస్ చేసుకొని మాట్లాడుకుందాం. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కమెంట్స్ అయితే వచ్చింది రిగార్డింగ్ ది సీట్ అలాట్మెంట్ ఇన్ జేఎన్టీయూహెచ్ లైక్ హైదరాబాద్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. సో మనకు తెలుసు తెలంగాణలోనే లైక్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అనమాట, దట్ ఈస్ జేఎన్టీయూ, హైదరాబాద్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో మోస్ట్ ఆఫ్ ది టాప్ క్యాండిడేట్స్ అండ్ గేట్ క్యాండిడేట్స్ విత్ విల్ అప్లై ఫర్ దీస్ యూనివర్సిటీస్. అండ్ ఆల్సో ఇక్కడ ఫెసిలిటీస్ బాగుంటుంది. సో మీకు గవర్నమెంట్ ప్రిపరేషన్స్ కానీ అండ్ మీ డిగ్రీకి వాల్యూ కానీ, సో అవన్నీ లైక్ క్లాసెస్ వైజ్ కానీ ల్యాబ్ వైజ్ కానీ, సో అన్ని ఫెసిలిటీస్ బాగుంటుంది వెన్ కంపేర్ టు ది ప్రైవేట్ కాలేజెస్. సో అట్లాని అందరైతే ఈ కాలేజెస్కి అయితే అప్లై చేసుకుంటారు. సో లాస్ట్ ఇయర్ మనం 2023 అకాడమిక్ ఇయర్ అండ్ 2024 అకాడమిక్ ఇయర్లో లైక్ కంపేర్ చేసుకుంటే మనకి చాలా పెద్ద ఫరక్ అయితే ఉన్నది. ఇప్పుడు 2024లో చాలామంది అయితే లైక్ హైయర్ ఎడ్యుకేషన్స్కి అయితే ప్రిఫర్ చేస్తున్నారు. రీసెంట్లీ ర్యాంక్ అనాలిసిస్లో మనం ఏదైనా సపరేట్ స్పెషలైజేషన్ కానీ బ్రాంచ్ కానీ తీసుకుంటే అక్కడ చాలామంది అయితే లైక్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసారు అండ్ మంచి ర్యాంకులు అయితే ఉన్నాయి. సో ఒకటే ర్యాంక్ చాలామందికి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఒక టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది వెన్ కంపేర్ టు ది అకాడమిక్ ఇయర్ 2023 ఫర్ ది సీట్ అలాట్మెంట్ అనమాట. సో ఈ సీట్ అలాట్మెంట్ అనేది మనకి చాలా ఫ్యాక్టర్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో అది చూద్దాం ఏమేం ఫ్యాక్టర్. ఫస్ట్ గైస్ మీకు లైక్ సీట్ అలాట్మెంట్ అవ్వాలంటే ఈ ఫ్యాక్టర్స్ అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ లైక్ ఏ కేటగిరీ లైక్ క్యాస్ట్, number 2 local or non-local income, next how many GATE candidates had applied for the same specialization, next male female criteria, any special certificate. So మనకి స్పెషల్ సర్టిఫికేట్ అనేది బిగ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట టు గెట్ ది సీట్ ఇన్ ఏ డిజైర్డ్ కాలేజ్. అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై ఫర్ ది సేమ్ స్పెషలైజేషన్ విత్ ఎ బెటర్ ర్యాంక్. సో మీకన్నా ఇంతమంది బెటర్ ర్యాంక్తో ఉండి సేమ్ స్పెషలైజేషన్స్కి అయితే అప్లై చేశారు. సో ఇవన్నీ అయితే లైక్ 8 క్వాలిటీస్ అండ్ క్రైటీరియాస్ అయితే ఉంది. బేస్డ్ అపాన్ దట్ మీ సీట్ అనేది మీకు అలాట్ చేస్తారు. సో ఇవన్నీ లైక్ ప్రాపర్గా మన దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ లేదంటే ఎవరికి ఎంత వచ్చింది, ఎవరు ఏ క్యాస్ట్, ఫీమేలా మేలా. సో ఇది ఇండివిజువల్ క్యాండిడేట్స్కి రిలేటెడ్ కాబట్టి మీరు అకార్డింగ్లో అయితే చూస్ చేసుకోండి. సో లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మనమైతే చూస్తే అండర్ 800 అట్లా ఉంటే మనకి డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో అయితే లైక్ సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ ద జేఎన్టీయూహెచ్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అనమాట. ఒకవేళ మీరు ఒక బెటర్ స్పెషలైజేషన్, సో మీ డిపార్ట్మెంట్లోనే ఒక బెటర్ లైక్ టాప్ స్పెషలైజేషన్స్లో సీట్ రావాలనుకుంటే మీ ర్యాంక్ అనేది అండర్ 100 ఉంటేనే మీకు రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ సేమ్ స్పెషలైజేషన్ విల్ బి ఆప్ట్ బై ది గేట్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో బై ది టాప్ టీఎస్పీసెట్ క్యాండిడేట్స్. కాబట్టి మీకు అది రావాలంటే అండర్ 100 ఉండాలి. అండ్ గైస్ నెక్స్ట్ ఒక స్మాల్ టిప్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే లైక్ ఎన్సీసీ, క్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ అండ్ అదర్ థింగ్స్. సో మీరైతే ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అడుగుతారు. సో అక్కడైతే మీరు ఖచ్చితంగా ఆఫ్ చేయండి అండ్ వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ కానీ మీరైతే అక్కడ అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. సో అది చేయండి, అది పక్కా ఇట్ విల్ ప్లే అండ్ బిగ్ రోల్ టు గెట్ ద లైక్ డిజైర్డ్ స్పెషలైజేషన్ ఇన్ ద డిజైర్డ్ కాలేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ జేఎన్టీయూహెచ్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే లైక్ అండర్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేది ఒక టాప్ ప్రయర్ లైక్ ప్రిఫర్డ్ బ్రాంచ్ అండర్ సివిల్ ఇంజనీరింగ్. సో అందులో లైక్ అండర్ 500 లేదా అండర్ 300 ఉంటేనే మనకి నార్మల్ క్యాండిడేట్స్కి అయితే సీట్ అనేది వచ్చింది. బట్ ఒక ఆయనకి లైక్ 1000+ ర్యాంక్ ఉన్నా కానీ సీట్ అనేది ఆయనకి లైక్ అలాట్ అయింది బికాస్ హీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్ సర్టిఫికేట్. సో ఇక్కడ నేను పెడతాను, చూసుకోండి. సో అది ఒక మోటివేషన్ అనమాట. మీ దగ్గర ఏదైనా స్పెషల్ సర్టిఫికేట్ ఉంటే మీకు స్పెషల్లీ లైక్ ట్రీట్ చేస్తారు డ్యూరింగ్ ది సీట్ అలాట్మెంట్ అనమాట. సో సీట్ అలాట్మెంట్ అనమాట. సో ఖచ్చితంగా డూ అప్లై ఇఫ్ యూ హ్యావ్ అది లైక్ సర్టిఫికేట్స్. అండ్ ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీరైతే ఫిజికల్గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2023లో అయితే ఎవరైనా స్పెషల్ సర్టిఫికేట్ ఉండి ఆఫ్ చేసుకుంటే లైక్ రిజిస్ట్రేషన్ టైంలో వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ని వెరిఫై చేయించుకోవడానికి అయితే లైక్ వాళ్ళు కొన్ని సెంటర్స్ అయితే చెప్తారు. సో ఆ సెంటర్స్లో మీరు వెళ్ళి ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడా కాదా అని చెక్ చేయించుకోవాలన్నమాట. సో వాళ్ళు దాని రిగార్డింగ్ కూడా డేట్స్ అండ్ మెన్షన్ షెడ్యూల్, అంటే ఏ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు మనం ఏ టైంకి వెళ్ళాలి, ఏ డేట్కి అయితే వెళ్ళాలి, సో అది కూడా మెన్షన్ చేస్తారు. సో అకార్డింగ్లీ అయితే అన్ని వాళ్ళు డీటెయిల్గా అయితే మెన్షన్ చేస్తారు ఇన్ ద నోటిఫికేషన్. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి. అండ్ అడిషనల్గా మన ఛానల్ కూడా మీ సపోర్ట్లో అయితే ఉంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే మేమైతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి మన ఛానల్లో వీడియోస్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఏ ప్లీజ్ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి ఎవరైతే సేమ్ సిచ్యువేషన్స్లో అయితే ఇప్పుడు ఉన్నారు.
సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్న కంటెంట్ అయితే మొత్తం చెప్పేసినాం. సో మన ఎఫర్ట్స్ అయితే మొత్తం పెడుతున్నాము టు మేక్ అండ్ వీడియో దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది టీఎస్పీ సెట్ క్యాండిడేట్స్ ఫర్ ది ఫర్దర్ అడ్మిషన్ ప్రాసెస్ అనమాట. సో మనం లైక్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే దాని రిలేటెడ్ అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి లైక్ కొత్త వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో దాన్ని గడిగిన ఇన్ఫర్మేషన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఇస్తాము విత్ ది లింక్ అనమాట. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అప్డేటెడ్గా ఉండండి గైస్. అండ్ ఎప్పటికప్పుడు అయితే మనం టీఎస్పీసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందిస్తుంటాము. సో గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము విత్ ఏ న్యూ కంటెంట్ విచ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్స్.